స్పెషల్ ఏమనుకుంటున్నారా? ఈరోజు మనకి చిల్లీ పన్నీర్ రెసిపీ. రండి రండి ఎలా చూద్దాం. మనం ముందుగా పన్నీర్ తీసుకోవాలి. నేనైతే ఇక్కడ సిడ్స్ ఫార్మ్ తీసుకుంటున్నాను. నేనైతే ఇక్కడ 100 grams పన్నీర్ తీసుకుంటున్నాను. పన్నీర్ని ఇలాగ చిన్న చిన్న క్యూబ్స్ కింద కట్ చేసుకోవాలి. మనం పన్నీర్లో కారం ఇంకా పెప్పర్ పౌడర్ వేసుకోవాలి. కార్న్ఫ్లోర్ని కూడా వేసుకోవాలి. ఒకవేళ మీకు కలవలేదు అంటే మీరు కొద్దిగా వాటర్ వేసుకుని కలపవచ్చు. ఇలాగా ఇక్కడైతే మీరు యూజ్ చేయాల్సింది బ్లాక్ పెప్పర్ పౌడర్. ఎందుకంటే బ్లాక్ పెప్పర్ పౌడరే బాగుంటుంది దీనికి. ఇంకా మీరు ఫ్రెష్గా వాటిని దంచి కూడా వేసుకోవచ్చు, ప్రాబ్లం ఉండదు. ఇలా ఉల్లిపాయని ఇట్లా రేకులుగా పెట్టుకోవాలి. ఒక ఉల్లిపాయ అయితే చాలు. మీరు మీడియం సైజ్ యూజ్ చేస్తే ఇలాగ మంచిగా ఇట్లా వస్తుంది. క్యాప్సికమ్ని ఒకటి తీసుకుని ఇలాగ రేకులుగా కూడా తీసుకోవాలి. ఎల్లుల్ని ఇలాగ చిన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. మీరు ఫ్రెంచ్ బీన్స్ యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే స్ప్రింగ్ ఆనియన్ కూడా యాడ్ చేసుకోవచ్చు. రెండు ఉంటే రెండు యాడ్ చేసుకోవచ్చు. చిల్లీస్ని ఇలా కట్ చేసుకొని, ఎందుకంటే ఇలాగ రౌండ్గా కట్ చేసుకుంటే ఫ్రెంచ్ బీన్స్కి ఇంకా స్ప్రింగ్ ఆనియన్కి డిఫరెన్స్ ఏమి ఉండదు. ఇంకా చిల్లీస్ కూడా 3 చిల్లీస్ ఇక్కడ తీసుకున్నాను. ఇట్లా కట్ చేసుకుంటే డౌట్ ఏమి ఉండదు. మరి ఇందాక పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని దాంట్లో పెప్పర్ ఇంకా కారం వేసాం కదా, ఇంకా సాల్ట్ కూడా వేసాము. మనం వేడి నూనెలో మనం ఈ పన్నీర్ ముక్కల్ని వేసుకోవాలి. మనం ఆ పన్నీర్ ముక్కల్ని ఫ్రై చేసేలోపు మనము రెడ్ చిల్లీ సాస్ తీసుకోవాలి. ఇంకా డార్క్ సోయా సాస్ తీసుకోవాలి. ఇంకా డార్క్ సోయా సాస్ ఏం కాదు, నార్మల్ సోయా సాస్ కూడా తీసుకోవచ్చు. ఇంకా గ్రీన్ చిల్లీ సాసు. మీరు వెనిగర్ యాడ్ చేయకూడదు. టమాటా సాస్ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు, అది ఆప్షనల్ మీకు. ఇది మేమైతే ఈ 3 సాసెస్ మాత్రమే తీసుకుంటున్నాము. ఇట్లాగా మంచిగా ఇట్లా క్రిస్పీగా ఫ్రై చేసుకోండి. నేను ఇక్కడ చూసారా ఎంత క్రంచీగా బాగుందో. అలా ఉండాలి మీకు, అప్పుడే బాగుంటుంది. మనం ఈ వెజిటేబుల్స్ తీసుకుని సాస్కి మాత్రమే. మనం ఈ సాసెస్ని కేవలం ఎందుకు యాడ్ చేస్తున్నామంటే ఫ్లేవర్ఫుల్గా బాగుండాలి కోసం ఇది యాడ్ చేస్తున్నాను. మీరు ఖచ్చితంగా వేసుకోవాలి, ఎందుకంటే అప్పుడే టేస్ట్ బాగుంటుంది. సో రెడ్ చిల్లీ సాస్, డార్క్ సోయా సాస్, దెన్ గ్రీన్ చిల్లీ సాస్, టమాటో సాస్ కూడా వేసుకోవచ్చు. నేను ఎందుకు మళ్ళీ చెప్తున్నానంటే మీకు మళ్ళీ డౌట్ వస్తే, ఒకవేళ మీకు ఏమైనా డౌట్ వస్తే మధ్యలో ఆపుకుని బాగా చూడండి. ఇలాగా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలాగా ఉంటేనే చాలా టేస్టీగా ఉంటుంది. నెయ్యి వేసుకోవచ్చు, బటర్ వేసుకోవచ్చు, ఆయిల్ కూడా వేసుకోవచ్చు. దీంట్లో మనము శనగ తరిగిన ఎల్లుల్లి పైన వేసుకుని, మనకు స్ప్రింగ్ ఆనియన్ ఉంటే అది వేసుకోవచ్చు, ఫ్రెంచ్ బీన్ ఉంటే అది కూడా వేసుకోవచ్చు. వాటిని కాసేపు ఇట్లాగా ఫ్రై చేయించాలి లైట్గా. మీడియం ఫ్లేమ్లో వేస్తే చాలు. ఇప్పుడు ఉల్లిపాయ ఇంకా క్యాప్సికమ్ వేసుకుంటున్నాము. ఇప్పుడు చిల్లీస్ని కూడా యాడ్ చేసేసుకున్నాము. ఇలాగా మంచిగా ఇట్లా కలుపుకోవాలి. చూసారా ఎంత కలర్ఫుల్గా బాగుందో. మనం ఇది ఫ్రై చేసుకునే లోపు కొద్దిగా కార్న్ఫ్లోర్లో కొద్దిగా వాటర్ వేసుకుని పెట్టుకోండి. ఇప్పుడు కార్న్ఫ్లోర్ వాటర్ని యాడ్ చేసేసుకున్నాము. వెనిగర్ కూడా తీసుకోవాలి. 1 teaspoon వెనిగర్. 1 spoon వెనిగర్ వేస్తే చాలండి. వెనిగర్. సోయా సాస్ కూడా 1 వేసుకోవాలి. ఇప్పుడు నేను రెడ్ చిల్లీ వేసుకుంటున్నాను. రెడ్ చిల్లీ బదులు మనము టమాటాది కూడా వేసుకోవచ్చు. అన్నీ 1 teaspoon వేసుకోవచ్చు. ఒకవేళ మీకు టమాటా సాస్ ఎక్కువ ఇష్టమైతే 2 spoons వేసుకోవచ్చు. అన్నీ 1 spoon వేసుకోవచ్చు. మీకు చాలా ఇష్టమైతే అది వేసుకోవచ్చు. కానీ నార్మల్గా హోటల్ స్టైల్లో కావాలి అనుకుంటే 1 spoon చాలు. మేము ఇప్పుడు టమాటా కెచప్ని కూడా వేస్తున్నాము, టేస్ట్ బాగుండడానికి. చూసారు కదా ఎంత బాగా ఫ్రై అవుతున్నాయో. అలాగా ఫ్రై అవుతే చాలు. కన్సిస్టెంట్ అంత ఉండాలి, అప్పుడే బాగుంటుంది. ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు మనం ఇందాక ఫ్రై చేసుకున్న పన్నీర్ ముక్కలు వేసుకోవాలి. వాటితో మిక్స్ చేసుకోండి బాగా. ఒక 2 minutes వరకు చేసుకుంటే చాలండి. బాగా మిక్స్ అయ్యి బాగుంటుంది. మీకు ఒకవేళ వెట్టుగా కావాలనుకుంటే కార్న్ఫ్లోర్ వాటర్ కొద్దిగా ఎక్కువ వేసుకోవాలి.
మాకైతే వెట్టు కావాలి కాబట్టి మేము ఇందాక వేసుకున్న కార్న్ఫ్లవర్ వాటర్ సరిపోలేదు కాబట్టి కొద్దిగా కార్న్ఫ్లవర్ వేసుకుని మళ్ళీ వాటర్ మిక్స్ చేసుకుంటున్నాము. ఇప్పుడైతే మేము కార్న్ఫ్లవర్ వాటర్ వేసుకుంటున్నాము. చూసారు కదా ఎట్లాగా ఎంత టేస్టీగా ఉందో, చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో. ఆనియన్స్, చిల్లీస్, క్యాప్సికమ్, పన్నీర్ ముక్కలు చూసారా ఎంత బాగుందో. ఇప్పుడు మనం దాన్ని తీసేసుకోవాలి. చూసారా ఎంత టేస్టీగా ఉందో. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లో, సర్వింగ్ ప్లేట్లో పెట్టేసుకుని చేసేయచ్చు. చూసారా ఎంత ఈజీగా ఉందో, ఇది టేస్టీగా తినేయచ్చు. చూసారా ఎంత ఈజీగా అయిపోయిందో. ప్లీజ్ మాకు 100 సబ్స్క్రైబర్స్ రావాలనుకుంటున్నాము, నియర్గా ఉన్నాము. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.